తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద ప్రయత్నం విఫలమైంది. ఏదైతే ఏఐఏడీఎంకేతో పొత్తుకి సంబంధించి వద్దనుకుని విడిగా సొంతగా ఎదగాలనుకుంటే అన్నామలైకి అపూర్వమైనటువంటి ఆదరణ లభించింది. ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం వచ్చారు. ఈ దఫా కనీసం 5 వస్తాయి 10 వస్తాయి అన్నటువంటి స్థాయి నుంచి ఎగ్జిట్ పోల్స్ అయ్యాక 4 వస్తాయి అంటే అసలు ఏది రాకుండా పోవడం అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ప్రధానంగా అంటే అన్నామలైకి సంబంధించి అనుకున్నటువంటిది జరగకపోవడం అన్నది పెద్ద బాధాకరమైనటువంటి సిచ్యుయేషన్ పార్టీకి. సేమ్ టైం ఆ ఇంపాక్ట్ ఒక రకంగా ప్రధానమైనటువంటి రిజల్ట్స్లో ఉంది. అదే కనుక అన్నాడీఎంకే కూడా కలిసి పొత్తు పెట్టుకుని ఉంటే వాస్తవంగా అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా పార్లమెంట్ సీట్లలో ఇస్తుంటారు, అసెంబ్లీలో వ్యతిరేకంగా. ఇక్కడ ఆ వ్యూహం ఫెయిల్ అవ్వడం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏలో అదొక పెద్ద మైనస్ అయింది.